ఆ నివాస స్థలం గురించి, మూడవది శాంటిఫికేషన్ పరిశుద్ధత గురించి, నాలుగవది సబ్జోడింగ్ అది యాత్ర గురించి చెప్తుంది. అలానే ఐదవది మీరు చూస్తే దేవుడు పెట్టారు ద్వితీయ ఉపదేశకాండ. ఇవన్నీ ఆల్రెడీ మీరు గమనించి ఆ పదం యొక్క అర్థం మనం చూస్తే రెండవసారి ఉపదేశిస్తున్నాడు, రెండవసారి ఉపదేశిస్తా ఉన్నాడు. అయిపోయింది, ఆల్రెడీ చెప్పడం అయిపోయింది. మీకు లేవీకాండంలో ఎలా ఉండాలి అని వాళ్ళ గురించి చెప్తాడు, నిర్గమకాండంలో ఏం జరిగింది చరిత్ర చెప్తాడు. అక్కడ ఎట్లా వాళ్ళు విడిపించబడ్డారు, తర్వాత వాళ్ళు ఎలా ఆక్యుపై చేస్తున్నారు, వాళ్ళు కానాను దేశాన్ని ఎలా ఆక్యుపై చేస్తున్నారు అవన్నీ చెప్తాడు. ఈ ద్వితీయోపదేశకాండంలో సెకండ్ టైం ఏం చేస్తాడంటే డబుల్ ప్రీచింగ్, అంటే ద్వితీయంగా రెండవసారి ఉపదేశించడం చేస్తారు. ఇక్కడ మనకి ఉన్న ఈ అంశాలు చూసి ఈరోజు ఏం ఆరాధించాలి అని అంటే మనం ఈ 5వ భాగాన్ని మనం ఆరాధించిపోతా ఉన్నాం. 5వ భాగంలో ఉన్న అది చూస్తే ఏం చెప్తాడు, 65వ అధ్యాయంలో 11వ వచనంలో చూస్తే సంవత్సరమును నీ దయా కిరీటం, దయా అంటే ఏంటి, ఇంగ్లీష్లో గుడ్నెస్ అని, ఇంగ్లీష్లో గుడ్నెస్. అదే ఇంగ్లీష్లో చాలా పదాలు, కొన్ని చోట్ల శ్రేయస్సు అంటాడు, శ్రేయస్ గుడ్నెస్ అంటాడు, క్షేమం గుడ్నెస్ అంటాడు, అలానే కటాక్షం అని అంటాడు, అలానే అనుగ్రహం అని అంటా ఉంటాడు ప్రియులారా. బట్ ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ నూతన సంవత్సరాన్ని బట్టి దేవుడు మనకి నూతన సంవత్సరం దయాకిరీటం ఇచ్చాడు. ఇవ్వటానికి ఇచ్చినందుకు గాను మనం ఏం చేయాలి, మనం ఏ విధంగా గుర్తు చేసుకో, ఆయన ఎలా ఇచ్చాడు మనకి. చూడండి ఒకసారి ఒక్క విషయం మనం చూస్తే, మీరు దేవుడు పెట్టారా, ఒక విషయాన్ని నేను గుర్తు చేయాలని మీకు ఆశపడతా ఉన్నాను. 96వ అధ్యాయం 4వ వచనం, 96వ కీర్తన 4వ వచనంలో ఒక మాట చెప్తా ఉన్నాడు, యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు, ఆయన పూజనీయుడు. ఈ జీసస్ క్రైస్ట్ లేదా గాడ్ ఈజ్ డిజర్వ్డ్ టు బి ఆనర్డ్. ఆయన పూజ అర్హుడు, పూజ చేయడానికి అర్హుడుగా ఉన్నాడు. మీరు ఒకసారి 2 రోజులు మనం చూసాం, క్రిస్మస్ గురించి చూసాం. మరి ఎక్కడి నుండో వాళ్ళు వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు పూజించారు, ఎందుకు పూజించాల్సి వచ్చింది ఒకసారి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వాళ్ళు చూస్తే ఆస్ట్రాలజిస్ట్, వాళ్ళు ఖగోళ శాస్త్రజ్ఞులు వాళ్ళందరూ కూడా ఎంతమంది వచ్చారో తెలియదు, కాబట్టి మనం ఏదో 3 ఇచ్చారు కాబట్టి 3 జ్ఞానులే అని అన్నారు. చాలా మంది వచ్చారు జ్ఞానులు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైంటిస్ట్ మనం తీసుకుందాం, నీకే ఒక షార్లో ఉద్యోగం వచ్చింది అనుకుంటా. షార్ తెలుసుగా, షార్ అంటే కదా, షార్లో ఉద్యోగం వచ్చింది, సీనియర్ సైంటిస్ట్ అయ్యాం. ఎంత ఉంటుంది జీతం? 2,25,000. 2,25,000. వీళ్ళు ఈ సైంటిస్టులు యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చిన రావడానికి పట్టిన కాలం ఎంతో తెలుసా? 2 years, 2 సంవత్సరాలు బట్టి. ఒక వ్యక్తికి, ఒక సైంటిస్ట్కి ఫర్ ఎగ్జాంపుల్ 2 లక్షల జీతం అయితే ఎన్ని నెలలు? 2 years అంటే 24 నెలలు. 24 × 2 ఇంట 48 లక్షలు కదా. 45 లక్షలు ఎవరైనా ఇస్తారా? 40 రోజులు సెలవు పెట్టామనుకో, గవర్నమెంట్ పర్లేదు మంచి పెట్టారంటే నువ్వు ఏం చేస్తారా, లాస్ ఆఫ్ పే అని. అన్ని పెట్టిన మెడికల్ అన్నీ అయిపోయింది, లాస్ ఆఫ్ పే. వీళ్ళు లాస్ ఆఫ్ పే అయినా కానీ చూడండి, అంటే ఆయన మహత్యము కలిగిన వాడు, ఆయన గొప్పవాడు, ఆయన పూజకు అర్హుడుగా, ఆయన పూజించడానికి వెళ్ళారు. సరే, ఆయన పూజ అర్హుడు. 3 వెళ్ళారు, ఆల్మోస్ట్ 1.5 crore వాళ్ళ శాలరీ పోగొట్టుకునే అవసరం లేదు, అయినా పర్లేదు, పోయినా పర్వాలేదు, కానీ ఆయన్ని పూజించాలి. ఇంత జ్ఞానులు అందరూ ఏమంటారు, జ్ఞానులు అని అంటారు వాళ్ళు. ఈ జ్ఞాని కంటే ఆయన గొప్పవాడు.
ఈ లోకంలో ఉన్న జ్ఞానుల కంటే ఆయన గొప్పవాడు కాబట్టి ఆయన్ని పూజించడానికి వెళ్ళారు. అటు మనం ఈరోజు ఏం చేస్తామంటే ఆయన్ని కూడా పూజిస్తాం. ఎందుకు పూజించాలి? వై షుడ్ వి వర్షిప్ గాడ్? ఆత్మ కలిగిన వాడు, పూజార్హుడు. ఓకే, మరి మనం ఎందుకు పూజించాలి అని అంటే ఒకసారి చూస్తామండి. ఎంతమందికి ఇక్కడ రక్షణ వచ్చింది? ఎంతమంది రక్షణ పడ్డారు? అందరు రక్షణ పడ్డాక కదా. ఆ రక్షింపబడిన వాళ్ళే ఒకసారి చూస్తాం. ఆ వాక్యాలు మీకు చెప్తాను. జకరియా ఒకసారి చదవండి. ఒకసారి లూకా శుభవార్త 1వ అధ్యాయం 68, 75 రెండు కలిసి ఉంటాయి. అవన్నీ కూడా 68 నుండి 75 వరకు కలిసి ఉంటాయి. అక్కడ ఎవరున్నారు? వాళ్ళు అక్కడ ఉంది. ఎలిజబెత్ ఉంది, జకరియా ఉంది. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఈ రక్షకుడిని వాళ్ళు పూజిస్తూ ఉన్నారు. మనము వాళ్ళ మాటలు వింటే ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే ఒకసారి చూస్తే 68 నుంచి చూడండి. ఇక్కడ ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగ చేసెను. విమోచన కలుగు చేశాడు. ఇప్పుడు వాళ్ళని పక్కన పెట్టి మన దగ్గరకు వస్తే మనల్ని విమోచించిన వాడు. దేని నుండి విమోచించాడు? పాపము నుండి, ఉగ్రత నుండి, శాపము నుండి, మనం చేసిన అపరాధం నుండి ఆయన మనల్ని విమోచించి ఆయన మనకు ఒక అథారిటీ ఇచ్చాడు. ఏంటి అథారిటీ? యోహాను శుభవార్త 1వ అధ్యాయం 12వ వచనం. యోహాను శుభవార్త 1వ అధ్యాయం 12వ వచనం. ఎందరు అంగీకరించురో వారికందరికి అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇచ్చాడు. ఎప్పుడైతే when we get salvation, ఎప్పుడైతే మనకు రక్షణ వచ్చిందో, ఎప్పుడైతే మనం రక్షింపబడ్డామో, ఎప్పుడైతే మన పాపమును ఆయన యొక్క రక్తం చేత, ఆయన రక్తం ద్వారా మనం పాప పరిహారం జరిగిందో మనకు అథారిటీ వచ్చింది. మనం ఎవరో ఇప్పుడు we are the people of God, దేవుని పిల్లలు. అందరికీ లేదు మళ్ళీ అధికారం, అందరికీ ఉందా? కానీ మాట్లాడు ఏమంటాడు? లోకంలో ప్రేమించాడు, కానీ నీకు నాకు ఉన్న ఆధిక్యత, ఆ అధికారం, ఆ ర్యాపౌట్ ఏమంటా, ఆ ఇంటిమసీ అందరికీ లేదు. కాబట్టి ఆయన ఇచ్చిన ఆ రక్షణ బట్టి, ఆయన ఇచ్చిన ఆ విమోచన బట్టి, ఆయన ఇచ్చిన ఆ విడుదల బట్టి, ప్రత్యేకంగా మనకిచ్చిన ఆయన యొక్క దయను బట్టి ఆయన మనం పూజించవలసిన వారిగా ఉన్నాం, ఆరాధించవలసిన వారుగా ఉన్నాం. రెండవ తలంపు వెళ్తే 40వ కీర్తన 2-3 వచ్చిన 40వ కీర్తన 2-3 వచ్చిన వెళ్తే చూడండి ఒకసారి. నాశనకరమైన గుంటలో నుండి, జిగటి గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. ఏ ప్రదేశంలో మనం ఉన్నాం? ఈ లోకం ఎప్పుడు కూడా, లేకపోతే పాపం ఎప్పుడు కూడా మనల్ని ఏం చేస్తుంది? ఒక చిన్న కుమారుడు ఆ యొక్క ఉదంతాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. చిన్న కుమారుడు తను వెళ్ళినప్పుడు తన దగ్గర డబ్బు ఉంది, అధికారం ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఏమైపోయాడు? నాశనం అయిపోయాడు. అతనికి తెలియదు నేను పాపంలో ఉన్నాను, నేను దేవునికి దూరంగా ఉన్నాను, దేవునికి వ్యతిరేకంగా ఉన్నాను, దేవుని ఎదురు తిరిగాను, తిరుగుబాటు చేశాను, నేను నాశనం అయిపోతున్నాను. నీవు నేను కూడా
పాపములో ఉన్నప్పుడు ఆ నాశనకరమైన గొంతులో నుండి మనల్ని లేపిన దేవుడు. 69:2 అక్కడ లేదండి, ఉండటానికి కూడా లేదు. బాటమ్లెస్, నిలవబట్టడానికి కూడా అక్కడ ప్లేస్ లేదు. ఎందుకంటే పాపం ఏముంది కింద? అగాధం అంటే ఏంటి? పాతాళం. పాతాళంలో తీసుకెళ్ళిపోతా ఉంది పాపం. అంటే దేవునికి వ్యతిరేకమైన ఆ జీవితం ద్వారా నీ జీవితం, నా జీవితం ఏంటంటే దేవునికి దూరం అయిపోయి దేవునికి వ్యతిరేకమైన ఆ ప్రదేశంలో పెడతా ఉంది. అదే పాతాళం. ఆ పాతాళంలో నుండి, ఆ ఉగ్రతలో నుండి, ఆ శాపములో నుండి మనలను బయటికి తీసుకొచ్చిన దేవుడు. వై షుడ్ వి వర్షిప్ గాడ్ అంటే, ప్రభా నేనే కనుక ఆ నాశనమైన గొట్టులో ఉంటే పాతాళానికి వెళ్ళిపోయాడు ప్రభా, కానీ నువ్వు రక్షించావు, నీవు నన్ను ఆ గొట్టులో నన్ను విడిపించావు, నీ సురక్షితమైన నిత్య రాజ్యాన్ని నువ్వు వారసుగా చేశావు ప్రభా. అది జ్ఞాపకం చూసుకొని ఆయన మనం ఆరాధించాలి. ఈ కొత్త సంవత్సరం ఒకసారి గమనిస్తే 25వ సంవత్సరంలో ఎన్నిసార్లు నీకున్న శ్రమను బట్టి, నీకున్న దుఃఖమును బట్టి, నీకున్న పరిస్థితిని బట్టి, నీకున్న ఆ యొక్క ఆలోచన బట్టి ఎన్నిసార్లు నాశనకరమైన గుట్టలోకి నువ్వు వెళ్ళవలసినా కానీ దేవుని యొక్క హస్తం అక్కడ ఉంచి దేవుడు నిన్ను ఆ గుట్టలో నుండి విడిపించి పాతాళం నుండి విడుదల చేశాడు. అయ్యో నా బిడ్డ, నా రూపంలో, నా స్వరూపంలో సృష్టించిన నా బిడ్డ పాతాళం వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో దేవుడు నిన్ను నన్ను రక్షించాడు. జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఆయన ఆరాధించాలంటే, మొట్టమొదటిగా ఆయన మన రక్షకుడు, రెండవది విమోచన. దేని నుండి విమోచన చేశాడు? పాతాళం నుండి విమోచన చేశాడు. మూడవది చూస్తే ఒకసారి చూస్తాం. ఒకసారి 41:10 యెహోవా నన్ను కరుణించి లేవనెత్తు, అప్పుడు నేను వారికి 41వ కీర్తన 10వ వచనం. యెహోవా నన్ను కరుణించి, చాలు. కరుణించిన దేవుడు పాతాళాలు దిగిపోతా ఉంటే ఆయన కరుణించి ఆ పాతాళంలో మనం వెళ్లకుండా మనల్ని లేవనెత్తిన దేవుడు. దేవుని పెట్టారా? మూడో విషయాన్ని మనం చూసుకుంటే యూదా గ్రంథం 1:1 అధ్యాయం 1వ వచనం, మొట్టమొదటి వచనంలోనే రాస్తాడు. ఏం చేస్తా ఉన్నాడంటే, పాతాళంలోకి వెళ్ళకుండా మనల్ని భద్రపరిచిన దేవుడు అంటే చూడండి. అంటే మొట్టమొదటి సాల్వేషన్, రెండవది చూస్తే సెక్యూరిటీ, భద్రత. నా ఎమోషన్స్ బట్టి, నా పరిస్థితులను బట్టి, నా సంఘటనలు బట్టి కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనకు మనమే పాతాళంలోకి వెళ్ళడానికి దారి తీస్తా ఉంటాం. దీనికి అంతటి కారణం ఏంటంటే పాపమే. మరి దేవుడు చూడండి, అక్కడ ఆ మాట చూస్తే ఒకసారి చదువు. భద్రము చేయబడి. సో దేవుడిని మనం ఎందుకు ఆరాధించాలంటే, మొట్టమొదటి ఏమో ఆయన మనకి ఇచ్చిన సాల్వేషన్ బట్టి మనం ఆరాధించాలి. రెండవది ఆయనలో భద్రపరిచాడు. ఎంత ధన్యత చూడండి. We were secured in the hands of Jesus Christ. యేసుక్రీస్తులో భద్రపరచబడిన వారు. ఆ ధన్యత లేదు, అందరికి లేదు ఆ ధన్యత, అని మనకిచ్చాడు. కాబట్టి ఇంకో విషయాన్ని చూస్తే క్లోజ్ చేస్తున్నాను. ఆరాధనలోకి వెళ్దాం, క్లోజ్ చేస్తున్నాను. 2-3 విషయాలు ఉన్నాయి. మూడోది చూస్తే ఈ సంవత్సరం అంతా కూడా 25 ఇయర్లు అంతా కూడా ఈ ప్రయాణాల్లో
నీ ఉద్యోగాల్లో, లేకపోతే నీ జీవితంలో, ప్రతి దాంట్లో కూడా నేనేం చేశాడు? 96వ కీర్తనలో చూస్తే ఏమంటాడు అక్కడ? నీవు చదువు ఒకసారి 96 పై భాగం 10 96 10 చూస్తా. లోకము కదలకుండా ఆయన జనములను పరిపాలన వార్తను అన్ని జనుల్లో ప్రకటించారు. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము, అప్పుడు మేము మా దినములని ఉత్సహించి సంతోషించుదాము. అలానే 91:10 చూస్తే నీకు అపాయమేమీ రాదు, నీ తెగులు నీ గుడారమును. అంటే ఈ మనకి మన ఎదురుగా మన చుట్టూ కూడా ఒక ప్రొటెక్ట్, మనకి ఇజ్రాయెల్కి ఒక ఏంటి ఒక ఫ్రేమ్ ఉంది కదా, దానికి ప్రొటెక్షన్ ఏదంటారు? అదే దాన్ని ఏదంటారు? అగ్ని ప్రకారం. ఇప్పుడు ఎవరు వేసినా కానీ ఐరన్ ఫ్రేమ్ ఏదో ఎవరు ఏమి వాళ్ళకి ఇబ్బంది కాదు అని అంటారు. మీరు చదివి ఉంటారు, విని ఉంటారు కూడా, చూసే ఉంటారు కూడా. అవర్ గాడ్ ఈజ్ లైక్ దట్. అవర్ గాడ్ ఈజ్ లైక్ దట్. ఎటువంటి వచ్చినా కానీ 10 మంది పడుకోని, 20 మంది పడుకోని. అది నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. అది హాలీవుడ్లో వాళ్ళు ఆ ఫంక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు అంతా ఒక టేబుల్ మీద పాయింట్ చేస్తూ ఉన్నారు. టేబుల్ పాయింట్ హీరోకి హీరోయిన్కి అని చివరికి వచ్చేసి గాడ్కి 0 వేశారు. గాడ్కి 0. అప్పుడు ఏం జరిగింది? మొత్తం ఆ కాలిఫోర్నియా అనుకుంటా, కాలిఫోర్నియా టెక్సాస్, అదే మొత్తం కాలిపోయాక ఒక క్రైస్తవులు మాత్రమే కాలిపోకుండా. అవర్ గాడ్ ఈజ్ లైక్ దట్. అందుకు ఆయన మనం ఆరాధించాలి. 25వ సంవత్సరం ఎన్నిసార్లు ఎమోషన్స్ బ్లాస్ట్ అయినాయి, ఎన్నిసార్లు ఇంబ్యాలెన్స్ అయింది, ఎన్నిసార్లు ప్రయాణాల్లో పక్కన వెళ్తా ఉంటే వేరే వాళ్ళకి యాక్సిడెంట్ అయింది. ఇది నాకు తెలిసిన ఒక బాబు, మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య కొడుకు, వాడు ఈజ్ 32. వాళ్ళ మదరు వాళ్ళిద్దరూ యాక్సిడెంట్ అయిపోయి అన్ఫార్చునేట్లీ ఈ లాస్ట్ హిస్ బ్రీత్. మరి నిన్న కాదు 3 రోజుల క్రితం వాడి పేరేంటి? అభిలాష్. డిగ్రీ చదువుతా ఉన్నాడు, 2nd ఇయర్ డిగ్రీ. 2 కాళ్ళు. దేవుని కృపను బట్టి ఒక కాలు సేవ్ చేశారు, ఒక కాలు రిమూవ్ చేశారు. అంటే ఎంతగా దేవుడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మన ఎమోషన్స్లో కానీ మన ప్రయాణంలో ఒక ఎమోషన్స్లో మనం ఇంబ్యాలెన్స్ అయ్యి ఏదైనా చేసుకుంటే పరిస్థితి ఏంటి? కానీ దేవుడు భద్రపరిచి ఈ రోజున ఈ సంవత్సరం దయా కిరీటం మనకి ఇచ్చాడు. ఎందుకంటే ఏం కావాలి? ఆయన ఆరాధించడానికి ప్రభువా నీవు ఇచ్చిన ఈ 2026 సంవత్సరాలు బట్టి వందనాలే. ఎంతోమందికి లేదు, నాకు ఇచ్చావు, నా కుటుంబానికి ఇచ్చావు, నా బిడ్డలకి ఇచ్చావు, నా సంఘానికి ఇచ్చావు అని ఒకసారి ఆరాధనకు వెళ్ళి ఒక కొత్త ఆరాధన చేసి మనం వేరే నెక్స్ట్ ఉన్న కార్యక్రమంలోకి వెళ్తాం. ఒక కొత్త ఆరాధన. ఒక్క నిమిషం అందరూ కూడా మనం కళ్ళు మూసుకొని మరి ఆరాధన మనం చేస్తాం. అలా మంచిగా ఉన్న ఆరాధన చేస్తాం. దేవుడు మేలే కాదు, మేలు కాకుండా మనకి కొన్నిసార్లు మనల్ని సఫరింగ్స్ లో కూడా తీసుకెళ్ళి ఉంటాడు. టు టీచ్ ఏ లెసన్ ఫర్ us. ఆ అనుభవంలో కూడా మనం వెళ్ళాము. దాన్ని బట్టి కూడా దేవుణ్ణి స్తుతించండి, ఆరాధించండి.
నోరారగా చెప్పే